311 జీవోతో మరోసారి బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్లన్న సాగర్ కు 311 జీవోను లింక్ పెట్టి కేసీఆర్ కు ఝలకిచ్చారు. మల్లన్న సాగర్ నీళ్లతో శామీర్పేట చెరువును నింపాలని, అక్కడి నుంచి గ్రావిటీతో ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ కు నీళ్లు తరలించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రెండు చెరువుల అవసరం హైదరాబాద్ కు లేదని 111 జీవోను ఎత్తేస్తూ అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ నేతలు 111 జీవో పరిధిలో 1000 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే 311 జీవో పరిధిని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ నేతలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, 311 జీవోతో మరోసారి బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్లన్న సాగర్ కు 311 జీవోకు లింక్ పెట్టి కేసీఆర్ కు జలకిచ్చారని చెప్పుకోవాలి. మల్లన్న సాగర్ నీళ్లతో షామీర్పేట చెరువుని నింపాలని, అక్కడి నుంచి గ్రావిటీతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నీళ్లు తరలించారని కూడా రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు నిర్ణయించింది. ఈ రెండు చెరువులు అవసరం హైదరాబాద్ కు లేదని మే 19, 2023లో 311 జీవోను చేస్తూ అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ నేతలు 311 జీవో పరిధిలోని 1000 ఎకరాలు కొనుగోలు చేశారని కూడా ఆరోపణ ఉంది. అయితే 311 జీవోను పరిధిని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ నేతలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లయిందని మనం చెప్పుకోవాలి. అసలు ఈ 311 జీవో ఏంటి, అసలు దీని వెనకాలకు మనం వెళితే ఒకసారి ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ సరస్సుల పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు కూడా అభివృద్ధి లేదా నిర్మాణ పనులు నిషేధిస్తూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవభిజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 111 జీవో జారీ చేసింది. హైదరాబాద్ నగరానికి ఎన్నో ఏళ్లుగా నగర శివార్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు సాగునీటి అవసరాలకు కూడా తీర్చిదిద్దుతున్నాయి. అయితే ఈ రిజర్వాయర్ల పరిరక్షణకు జీవో 311 లో ఉంది. వీటి చుట్టూ కూడా 10 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యము, కారక పరిశ్రమలు, హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణంపై నిషేధం విధిస్తూ కూడా 1994లో కూడా తొలుత జీవో 192ను కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ కూడా 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 311 కూడా తీసుకొచ్చింది. అయితే మే 19, 2023లో తెలంగాణ ప్రభుత్వము, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్ లోని చారిత్రాత్మకమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను పరిరక్షించాలన్న 25 ఏళ్ల నాటి ప్రభుత్వ ఉత్తర్వును కూడా ఉపసంహరించుకున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో చుట్టుపక్కల పెడుసుగా ఉన్న పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుంది అనేది కూడా అప్పట్లో పర్యావరణవేత్తలు మరియు ఉద్యమకారులు కూడా విమర్శించారు. అయితే మార్చి 8న ముందుగా అనుకున్నట్టు 1996లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సరస్సుల పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు కూడా నిర్మాణ పనులు నిషేధిస్తూ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరస్సులు దాదాపు 70 ఏళ్లుగా కూడా హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేస్తున్నాయి. ఆ సమయంలో నగరానికి సిన్స్ 70 ఇయర్స్ నుంచి కూడా ఈ రెండు సరస్సులు, ఈ రెండు రిజర్వాయర్లు కూడా హైదరాబాద్ నగరానికి ప్రధాన సాగునీటి వనరులుగా కూడా ఉన్నాయి. అయితే ఈ రిజర్వాయర్లు ఎప్పుడు ఎందుకు నిర్మించారనేది కూడా మనం ఒకసారి వెనుక హిస్టరీలోకి వెళ్ళాలి. హైదరాబాద్ వరదల నుండి రక్షించడానికి కృష్ణ యొక్క ప్రధాన ఉపనది అయిన మూసి, దాన్ని అప్పట్లో నిజాం నవాబులు కూడా ముచ్చుకంద అని కూడా పిలిచేవారు. నదిపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా రిజర్వాయర్లు అనేవి కూడా సృష్టించబడ్డాయి. 1908లో 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911 మధ్య కాలంలో ఆయన హయాంలో 15,000 మంది పైగా మరణించిన భారీ వరద తర్వాత ఆనకట్టలను నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 వరకు
ఆయన హయాంలో కూడా ఈ సరస్సులు ఉనికిలోకి వచ్చాయి. ఉస్మాన్ సాగర్ 1921 లో, హిమాయత్ సాగర్ 1927 లో కూడా పూర్తయ్యాయి. ఉస్మాన్ సాగర్ లో నిజాం అతిథి గృహం కూడా ఇప్పుడు దాన్ని ఒక హెరిటేజ్ ప్రాపర్టీగా కూడా కన్సిడర్ చేస్తున్నారు. అయితే నీటి సరఫరా కోసం నగరంపై ఇక ఈ 2 రిజర్వాయర్లపై ఆధారపడదని, పరివాహక ప్రాంతంలో అభివృద్ధిపై ఆంక్షలు కొనసాగించాల్సిన అవసరం లేదని కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రోజు 600 మిలియన్ గ్యాలన్ల ఇది కృష్ణా నదితో పాటు ఇతర వనరుల నుండి కూడా తీసుకోవచ్చు అనేది కూడా ప్రపోజల్ పెట్టారు. అయితే 2 జలాశయాల నుండి నీరు రోజువారీ అవసరాలకు కేవలం 1% మాత్రమే ఉపయోగపడుతుందని, కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అనధికారికంగా అభివృద్ధి నిర్మాణాలకు ఆస్కారం ఉండదని కూడా అధికారులు చెప్పినప్పటికీ 2 సరస్సుల చుట్టూ అభివృద్ధికి సంబంధించిన నియమాలు, నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. గతంలో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగింది. అయితే ఆ ప్రాంతంలో అనేక మురుగునీటి శుద్ధ కర్మాగారాలు కూడా ప్రతిపాదించబడ్డాయి. అయితే శుద్ధి చేయబడిన నీటిని సరస్సుల నుండి దూరంగా మళ్లించడానికి పైప్ లైన్లు లేదా కాలువలు కూడా తవ్వబడాలని కూడా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద గ్రీన్ జోన్లను కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఎటువంటి అభివృద్ధి లేకుండా ఎలా ఉంటుందనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే అరైజ్ అయింది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పనకు, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్, పైప్ లైన్లు ఏర్పాటుకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఉండేలా కూడా కమిటీ కూడా సిఫారసు చేస్తుంది అని కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే నిర్మాణ కార్యకలాపాలు ఖచ్చితంగా కూడా పర్యవేక్షించబడాలి, అలాగే నియంత్రించబడాలి అనేది కూడా పర్యావరణవేత్తలు కూడా దీనిపైన సజెస్ట్ చేశారు. అయితే పర్యావరణవేత్తలు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే మే 19, 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 111 జీవోని ఎత్తేయడము, వాటి కింద 84 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ అవుట్స్కట్స్ లో, షేర్లింగంపల్లి కానీ, అటు వికారాబాద్ కానీ, మొయినాబాద్, ఇవన్నీ కూడా 84 గ్రామాలు కూడా 111 జీవోలో కిందికి రావడము, అక్కడ కొంత మేరకు కూడా కొంతమంది కూడా స్థానికులు, గ్రామాల్లో ఉన్న వారు కూడా ఒకానొక సందర్భంలో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు, హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ భూముల రేట్లకి, తమ భూములకి ఎక్కువ ధర లభిస్తుంది అని కూడా వాళ్ళు ఆశపడ్డారు. కానీ పర్యావరణవేత్తలు మాత్రము ఇది తగదు అని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మీడియా ముఖంగా కూడా పలు అంశాలు కూడా ప్రస్తావించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నగరానికి ముఖ్యమైన నీటి వనరుగా ఉన్నాయి. వాటి చుట్టూ భారీ కాంక్రీట్. అయితే శ్రీచరణ్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకున్నప్పుడే చాలా వివాదాస్పదమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ సర్కారు కొంత డేరింగ్ స్టెప్ వేసినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ భూములు కొనుక్కున్న బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే అదే ఇప్పుడు మళ్ళీ కూడా దీనిపైన కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా పాలిటీషియన్స్ కూడా అక్కడ భూములు కొన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడంతో అక్కడ ఎవరైతే భూములు కొన్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏం చేయాలనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా అది 1996లో 25 years తర్వాత ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన జీవోని సవరిస్తూ అది ఎత్తేయడం కూడా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. కాకపోతే వాస్తవికంగా ఏంటంటే అక్కడ అప్పటి ప్రభుత్వ ఆలోచన ఏముంటుందంటే అవుట్స్కట్స్ లో కూడా ఇన్వెస్టర్లని పిలిచి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో హైదరాబాద్ ని సరౌండింగ్స్ అనేది దాదాపు ప్రస్తుతం 40 నుంచి 50 కిలోమీటర్లు ఉన్న దాన్ని 70 కిలోమీటర్ల మేర అవుట్స్కట్స్ విస్తరించాలని కూడా అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. దానిలో భాగంగానే ఇటు శంకరపల్లితో పాటు శంషాబాద్ అవుట్స్కట్స్ ఆ పరిధిలోని అన్నింటినీ కూడా ఈ 111 జీవో కిందికి వస్తాయి. కాబట్టి అది ఎత్తేస్తే అక్కడ మరిన్ని పరిశ్రమలు కూడా స్థాపించవచ్చు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన ఉండే. కానీ వాస్తవికంగా కూడా ఇది ప్రభుత్వం ఎత్తేసినప్పటికీ కూడా ఈ రోజు కేబినెట్ లో మాత్రము ఈ కీలక డెసిషన్ తీసుకోవడం కూడా ఇప్పుడు సర్వత్రా మరి ఏంటి అక్కడ భూమి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొని ఉంది. శివ.